ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ గుడారిగుంట లక్ష్మీ ఆసుపత్రి ఎదురుగా వందలాది వేద పండితులతో ఓం నమో నారాయణాయ మంత్రపఠనం కార్యక్రమం నిర్వహించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం తయారీలో జరిగిన నెయ్యి అవకతవకలపై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ సతీ సమేతంగా కాకినాడ గుడారిగుంట లక్ష్మీ ఆసుపత్రి దగ్గర ఓం నమో నారాయణాయ మంత్రపఠనం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది వేద పండితులు మరియు కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు ప్రత్యేకంగా పాల్గొని ఆశీర్వాదం అందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులందరినీ పంతం నానాజీ సతీ సమేతంగా ప్రత్యేకంగా సత్కరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ లడ్డూ తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భానుగుడి జంక్షన్లో చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చి రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడారు. తిరుగుతా ప్రతి చోట కూడా గుంపులుగా వందలాది వేలాది మంది అక్కర్లేదు, ఎవరి వీధిలో వాళ్ళు ధర్మం పాటించమని చెప్పి నమో నారాయణ అంటే వీధిలో తిరగమన్నా. ఎల్లుండేమో పగలు మనం భజన చేస్తే సాయంత్రం వారాహి మీద ఆయన మాట్లాడతారు. నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రజలకి అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, మేము అయితే స్క్రీన్స్ ఎక్కడైనా అవసరమైతే అరేంజ్ చేస్తాం, లేకపోతే కేబుల్ టీవీలో ఆయన మాట్లాడబోయేది, ఎందుకంటే ఆయన మాట్లాడబోయేది భావితరాలకు ఉపయోగపడి మాట్లాడతాను. ఎవరైనా సరే మీటింగులు అయ్యి ఎలక్షన్ల ముందెట్టుతారు, ఈయన ఎలక్షన్ తర్వాత కూడా మీటింగులు పెట్టి చెప్తా ఉన్నారంటే దాన్ని విశ్వాసించండి. ఆయన ఏ ధర్మాన్ని అయితే పాటిస్తూ ఉన్నాడో ఆ ధర్మానికి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, ఆ ధర్మంలో మీరు అందరూ కూడా పాల్గొవాలని, అలాగే ఇతర మద్దతులకు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన పిలుపు మామూలు ఒక మెసేజ్కి వచ్చిన 100 మంది బ్రాహ్మణులు వచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను.